అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. భర్తకి పెరుగు వడ్డిస్తూ మీ పిన్ని రేపు వెళ్ళిపోతానంటున్నారు అంది మీనాక్షి. కలుపుతున్న అన్నాన్ని విసురుగా పక్కకి తోసి ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ మాత్రం ఆదరించేవారు ఎవరున్నారు అన్నాడు భార్య ముఖంలోకి చూస్తూ శివయ్య. ఇక్కడ మాత్రం మనం చూపుతున్న ఆదరం ఏముంది, కాస్త నిరసనగానే ఆ మాట అంది మీనాక్షి. ఈ 4 నెలల కాలంలోనూ నేను ఎదుటిపడి ఆవిడను ఒక్క మాట అనలేదే. ఆవిడ బాధపడి వెళ్ళిపోతుందన్నట్లు మాట్లాడతావేం? పొమ్మనలేక పొగపెట్టేందుకు అన్న సామెత మీరు విన్నారా? మన ప్రవర్తన అందుకు భిన్నంగా ఉందా? మీనాక్షి, ఆవిడ్ని వెనకేసుకుని నాతో పోట్లాడడం అంటే నీకు సరదా అని నాకు తెలుసు. నీ మనసులో ఏ పురుగు తొలుస్తుందో తిన్నగా చెప్పు అన్నాడు శివయ్య కాస్త కంఠం హెచ్చించి. దాన్ని ఎందుకు కేకవేస్తున్నావు బాబు? దాని మనసులో నా వంటి అభాగ్యుల పట్ల జాలి తప్ప మరేమి ఉంటుంది? వెన్నలాంటి మనసు నీ భార్యది. మన అదృష్టం కొద్దీ మన ఇంటి కోడలైంది. నాన్న లేకపోయినా తమ్ముడున్నాడు. చిన్నదో పెద్దదో ఒక కొంప ఉంది. ఎంతకాలం మిమ్మల్ని బాధ పెట్టడం? నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా కోసం మీరు వాదులాడుకోకండి. భోజనాల గదిలోకి మెల్లిగా వచ్చి దీపపు నీడను నిలిచి నెమ్మదిగా అంది అన్నపూర్ణ. తండ్రి పోయిన తర్వాత పినతల్లిని ఎదురుగా చూడటం శివయ్యకి అదే మొదటిసారి. ఆ కంఠస్వరం తప్పితే మనిషిని పోల్చుకునే అవకాశం లేనంతగా మారిపోయింది. తండ్రి చావు పినతల్లి మనసు మీద ఇంతగా పనిచేసిందా? ఆ ముసలివాణ్ణి ఈ ప్రాయంలో ఉన్న పిల్ల అంతగా ప్రేమించిందా, లేక ముందుగతేమిటి అన్న బెంగతో ఇలా అయిపోయిందా? శివయ్యకి ఏమీ అనుకునేందుకు తోచలేదు. ఇల్లు విడిచి మీరెందుకు వెళ్ళిపోవాలి? ఈ ఆస్తిలో, ఈ ఇంటిలో మీకు భాగం ఉంది. నాతో కలిసి ఉండటం మీకు కష్టంగా ఉంటే రేపే నలుగురు పెద్దల ముందు వాటాలు వేసుకుందాం అన్నాడు శివయ్య మాటలను ఒత్తి పలుకుతూ. చూడు బాబు, ఈ ఆస్తి కోసం నేను ఇంటికి రాలేదు. నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం అతి స్వల్పం. అవాంఛితంగా మీ తండ్రి కొడుకుల జీవితాల్లో నేను ప్రవేశించి మీ మధ్య గల ప్రేమాభిమానాల్ని మలినపరిచాను. దానికి కారణం ఏమైనా కారకురాల్ని నేను. ఈ బాధ నాకు చాలు. ఇంకా ఆస్తి కోసం తగులాడి మీ మనసులో నా పట్ల ఏమైనా జాలి, అభిమానం మిగిలి ఉంటే దానిని చేజేతులారా నాశనం చేసుకోలేను. నేను బ్రతికి ఉన్నంతకాలం రాజుకి ఏ లోటు రానివ్వను. 4 ఇళ్ళు పాచిపని చేసైనా వాడిని పెంచుకుంటాను. మిమ్మల్ని నేను కోరేదల్లా ఒకటే. నేను ఈ లోకంలో లేనని తెలిసినాడు వాడిని ఆదుకొని ఇంత అన్నం పెట్టండి. వాడి బతుక్కి ఒక దారి చూపండి. అత్తయ్య అంటూ ఆమెను కౌగిలించుకుని ఏడ్చింది మీనాక్షి. ఉన్నపళంగా లేచి చేయి కడుక్కొని వీధిలోకి వెళ్ళిపోయాడు శివయ్య. అరగంట గడిచి శివయ్య తిరిగి ఇంటికి వచ్చేసరికి అత్తా కోడలు అదే స్థలంలో ముడుకుల్లో తలలు పెట్టుకుని కూర్చున్నారు. కంచాలు గిన్నెలు అలాగే ఉన్నాయి. మీనాక్షి కాస్త గట్టిగానే పిలిచాడు శివయ్య. పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త ముందుకు వచ్చింది మీనాక్షి. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోనవసరం లేదు. నాన్న లేకపోయినా నేను ఉన్నాను. ఈ ఇంటి ఆడవాళ్ళు పాచిపని చేసి పిల్లల్ని పెంచుకోనక్కర్లేదు అన్నాడు అన్నపూర్ణకి వినిపించేలా. శివయ్య అంత భరోసా ఇస్తుంటే నాకు ఇంకేం కావాలమ్మా? నేనే క్షణాన్నైనా కన్ను మూసినా రాజుని గురించిన ఆందోళన నాకు ఉండదు అంది అన్నపూర్ణ కోడలతో. అటు తర్వాత కూడా శివయ్య అన్నపూర్ణని గురించి ఒక్క మాట అన్నది లేదు. తన బాధ్యత మేరకు రాజు మంచి చెడ్డలు మాత్రం చూస్తుండేవాడు. ఇద్దరి వంతు తనే ఆదరం ఆప్యాయత కనబరుస్తూ అన్నపూర్ణకి ఊరట కలిగించేది మీనాక్షి. అన్నపూర్ణ శివయ్య కంటపడకపోయినా ఇంటిలోని ప్రతి పనిలోనూ ఆమె అదృశ్యహస్తం అతనికి ద్యోతకమవుతూనే ఉండేది. కాపురానికి వచ్చిన 4 ఏళ్లకి అపురూపంగా మీనాక్షి నెల తప్పింది. అన్నపూర్ణ కోడలు మనసెరిగి రుచికరమైన వంటలు, పిండి వంటలు చేసి పెడుతూ అతి ముద్దుగా చూసుకోసాగింది. 5వ నెల రాగానే మీనాక్షి తల్లి రమణమ్మ పురిటికి కూతుర్ని తీసుకుపోతానని వచ్చింది. 7వ నెల వరకు రానని మీనాక్షి పట్టుబట్టింది. ఇటువంటి సమయంలో కన్నతల్లి దగ్గర ఉండటం మంచిది. వెళ్ళు, మీ అత్తకేం భయం లేదు, మేమంతా లేమా అన్నారు ఇరుగు పొరుగులు. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు మీనాక్షి అన్నాడు భర్త. అత్తయ్య తల్లి కన్నా మిన్నగా చూసుకుంటున్నారు. పురుడై 3వ మాసం వచ్చే వరకు తిరిగి వచ్చే వీలుండదు. అంతకాలం మీ అందరినీ విడిచి అక్కడ ఉండాలని లేదు. 7వ నెలలో వెళ్తాను అంది మీనాక్షి. అన్నపూర్ణ కోడల్ని అల్లారు ముద్దుగా చూసుకోవటం అత్తాకోడళ్ళ పొత్తు చూసిన రమణమ్మ అట్టే పట్టుపట్టకుండానే వారం రోజులుండి వెళ్ళిపోయింది. ఇంటి పని అంతా అన్నపూర్ణ చేసుకుంటున్నారు అత్తయ్య. ఇంటి పని అంతా అన్నపూర్ణ చేసుకుంటున్నా రత్తయ్య పోయాక ఆమె వీధిన పడి ఏటికి నీళ్ళకి పోలేదు. వంటకి తాగేందుకు కావలసిన 2 బిందెల నీళ్లు మీనాక్షి తెచ్చి పడవేసేది. మిగిలిన వాడుకలకు పాలేరు చిన్నయ్య కావిడి వేసేవాడు. రమణమ్మ వచ్చే వరకు ఏటి నీళ్ళు మీనాక్షే తెస్తుండేది. తెల్లవారి బిందె పట్టుకొని ఏటికి బయలుదేరుతున్న కూతుర్ని చూసి, నువ్వింక బరువులు మోయటం మంచిది కాదమ్మా, ఆ బిందెలాతే నేను తెస్తాను అంటూ అందుకుంది రమణమ్మ. తను ఉన్న వారం రోజులు రమణమ్మే ఏటి నీళ్లు పట్టుకువచ్చింది. తల్లి వెళ్ళిపోయిన మరునాడు అలవాటు ప్రకారం మీనాక్షి కుదురు మీద బిందె తీయబోయింది. తలతలా మెరుస్తున్న ఇత్తడి బిందెలో నీళ్లు నిండుగా ఉన్నాయి. అత్తయ్య అంటూ కూరలు తరుగుతున్న అన్నపూర్ణ దగ్గరకు వచ్చింది.
ఏం మీనాక్షి అంది అన్నపూర్ణ కోసిన వంకాయ ముక్కల్ని నీటిలో వేస్తూ. మీరు ఏటికెప్పుడు వెళ్ళారు? ఆందోళనగా ప్రశ్నించింది మీనాక్షి. త్వరగా తెలివి వచ్చేసింది. పుచ్చపువ్వులా వెన్నెల ఉంది. 2 బిందెలు ఎత్తుకొస్తే సరిపోతుందని లేచి వెళ్ళాను. అంత రాత్రివేళ ఒంటరిగా. భయం ఏముందమ్మా? తెలిసిన దారేగా. పైగా వెన్నెల రాత్రి. మర్నాడు కూడా అలాగే జరిగింది. ఈ పద్ధతి నాకేం నచ్చలేదు అత్తయ్య. పోనీ కన్నపొద్దులైతే మీరు శ్రమపడినా అర్థముంది. ఇంకా 6 నెలలు కాలేదు. మీరు లేకపోతే ఏటినీళ్ళతో పాటు ఇంటి పని అంతా నేను చేసుకోక నాకు తప్పుతుందా? అంది మీనాక్షి. నువ్వు ఒంటరిగా ఉంటే అప్పటి విషయం వేరు. నేను ఇంట ఉండగా అంత రాత్రివేళ ఆవిడ అలా నీళ్ళకు పోవటం మంచిది కాదు. పొలానికి పోయే ముందు నేను కావడి దింపిపోతాను. ఆవిడతో చెప్పు అన్నాడు శివయ్య భార్యతో. మంచి మనసుతో మాట అన్నాడు. అది చాలమ్మా, మగబిడ్డడు తన చేత ఇంటి పని చేయించుకోవటమేమిటి అని అన్నపూర్ణ తన పని మానలేదు. 4-5 రోజులు గడిచేసరికి అది అలవాటుగా మారి ఇంటిలో వారికి బాధగా అనిపించలేదు. నీళ్లు ముంచుకు తిరిగి వచ్చే సమయంలో పొలానికి తెల్లవారక ముందే అరక తోలుకుపోతున్న ఒకరిద్దరు ముసలి రైతులు, అన్నపూర్ణమ్మ, ఇంత చీకటినే ఒంటరిగా పోబోకమ్మా, పురుగు పుట్ర ఉంటాది అంటూ హెచ్చరించారు. మీనాక్షికి 7వ నెల వచ్చి 15 రోజులకి సూడిదలు తీసుకువచ్చింది రమణమ్మ. వదినగారు, మీ ఇంట పిల్లకి పువ్వులు ముడిపించవచ్చు. మా ఇంట గాజులు పెట్టించాలని ఉంది. మీనాక్షిని గాజుల చేతితో చూడాలని నాకు కోరికగా ఉంది అంది అన్నపూర్ణ. అభిమానంగా ఆమె అన్నమాటని కాదనలేక సరే అని ఒప్పుకుంది రమణమ్మ. 4 రోజుల్లో మంచి ముహూర్తం కుదిరింది. ఇంటిలో ఆ ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది అన్నపూర్ణ. గాజుల బసవయ్యకి కబురు పెట్టడం మాత్రం మిగిలిపోయింది. ఆనాడు భోజనం చేసి శివయ్య వెళ్ళిపోతుంటే నాయనా శివ అంటూ మెల్లిగా పిలిచింది అన్నపూర్ణ. ఆ పిలుపు శివయ్యకు తల్లిని గుర్తు చేసింది. తను ఎంత అంటిముట్టనట్లుగా ఉన్నా ఈవిడింత అభిమానంగా ఎలా పిలవగలుగుతున్నది? ఈ ఆప్యాయతలో కల్మషం నటన లేదు. శివ అన్న పిలుపులో మాతృహృదయమే కనిపిస్తున్నది అనుకున్నాడు శివయ్య. ఏం పిన్ని అన్నాడు. శివయ్య మొదటిసారిగా పిన్ని అన్న పిలుపులో గౌరవభావం కూడా కలిసి వచ్చింది. కోడలికి రేపు గాజులు పెట్టించాలనుకుంటున్నాము. గాజుల బసవయ్యకి కబురు పెట్టాలి అంది. దానికేముంది పిన్ని, చిన్నిగాన్ని పంపితే సరిపోతుంది అన్నాడు శివయ్య. ఈ మాట నీ చెవిని వేసి మరీ చేద్దామని మాట పూర్తి చేస్తూనే ఇంటిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. తొలికోడు కొయ్యకముందే నిద్రలేచింది అన్నపూర్ణ. ఇంటి ముందు నీళ్లు జల్లి ముగ్గు పెట్టింది. నీళ్ళ కాగు కింద మంట పెట్టి కుంకుడుకాయలు కొట్టి గిన్నెలో వేసింది. మీనాక్షి, నేను ఏటికి పోతున్నాను, నీళ్లు కాగి ఉన్నాయి, లేచి తలంటుకో అని కోడల్ని లేపింది. నేను రానా వదినా అంది రమణమ్మ. మీరు మీనాక్షి తలంటు సంగతి చూడండి. నిన్నటి నీళ్లు ఉండనే ఉన్నాయి. 1 బిందె తెస్తే సరిపోతుంది అంది అన్నపూర్ణ. అన్నపూర్ణ తిరిగి వచ్చేసరికి ఇంకా చిక్కగా చీకటి అలుముకునే ఉంది. నిద్రపోతున్న గ్రామం నెమ్మదిగా మేలుకుంటున్నది. 7 గంటలకే గాజుల ముహూర్తం. ఇంటి ముందు భజంత్రీల వాళ్ళు వచ్చి కూర్చున్నారు. బసవయ్య గాజుల మలారం విప్పి ఏ రకానికి ఆ రకంగా గాజులు చిన్న పెద్ద సైజుల్లో ఎంచుతున్నాడు. ఉదయకాంతి ఇంటి నిండా పరుచుకుంది. వంట ఇంటి పంచెలో చీర కాలు పైకెత్తి పట్టుకొని కాలు చూసుకుంటున్నది అన్నపూర్ణ. ఏమైంది వదినా? ఏదో పనిమీద లోపలికి వచ్చిన రమణమ్మ ప్రశ్నించింది. ఏం లేదు, నీళ్లు తెస్తుంటే కాలికేదో కంప కీరుకున్నట్టుంది అంది అన్నపూర్ణ చీర కుచ్చెలు జారవిడుస్తూ. కాస్త వెన్నపూస రాయండి అంది అన్నపూర్ణమ్మ కావలసిన వస్తువు కోసం వెతుకుతూ. అన్నపూర్ణ నీళ్ళ బిందె ఎత్తుకుని తిరిగి వస్తుంటే పోలయ్య పొలం ముందు తడిసిన చీర కుచ్చిళ్ళు చల్లగా కాలికి బంధంలా పడ్డట్టు అనిపించింది. కాలు గట్టిగా జాడించింది. ఏదో చిమచిమలాడుతూ మోకాలికి తగిలింది. కంగారుగా పక్కకి తప్పుకుంది. దారి పక్కన ఎండుటాకులు గలగలమన్నాయి. ఇల్లు చేరాక పని తొందరలో ఆ విషయమే మర్చిపోయింది అన్నపూర్ణ. మొదట్లో చిమచిమలాడిన చోట కరకరమంటున్నది కాలు. ఏమై ఉంటుంది? చీర పైకెత్తి చూసుకుంది. తెల్లని చర్మం చిన్నగా చిట్లి కొంచెం రక్తం చిమ్మినట్లు మరక ఉంది. ఈ పాటిదానికైనా ఇంత సలుపుగా ఉంది అనుకొని తిరిగి పని అందుకుంది. గాజుల పెళ్లి కూతుర్ని పీట మీద కూర్చోబెట్టి అక్షింతలు వేశారు ముత్తైదువులు. మీరు వచ్చి 4 అక్షింతలు పిల్ల తల మీద వెయ్యండి వదినా అంది రమణమ్మ. పచ్చటి కోడలి బ్రతుకులో నా చేయి ఎందుకమ్మా అంది అన్నపూర్ణ. అదేం మాట, తల్లి వంటివారు, మీ దీవెన దానికి శుభం కలుగజేస్తుంది అంది రమణమ్మ. కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించింది మీనాక్షి. తల మీద అక్షింతలు వేసింది అన్నపూర్ణ. ఏదో మాట అనబోతుంటే ఆమె నోటి వెంట నొరగలాంటి ఉమ్మి వచ్చింది. వెంటనే విరుచుకు పడిపోయింది. అంతా కంగారుగా లేచి అక్కడికి వచ్చారు. మూర్ఛ జబ్బు అన్నారు కొందరు. ముఖం మీద నీళ్లు జల్లారు. బిగుసుకుపోతున్న పిడికిల్లో తాళం చెవిలో గుత్తి పెట్టారు. అన్నపూర్ణ కాలు చూసుకోవటం సంగతి చెప్పింది రమణమ్మ. ఏ పురుగైనా ముట్టిందేమో, ఎవరో అనుమానం వెలిబుచ్చారు. ఏదో జాతి పాము కరిస్తే కొన్ని గంటల వరకు సరిగానే ఉండి మనిషి ప్రాణం తీస్తుందట. ఇంకెవరో మాట కలిపారు. పాముల మంత్రగాడు వచ్చాడు. మంత్రం వేశానన్నాడు. విషం తీసేస్తానన్నాడు. ఏమీ ఫలితం లేకపోయింది. ఈశ్వరయ్య వచ్చి ధనుర్వాతం అన్నాడు. ఏవో మాత్రలు అరగదీసి తేనెలో నాకించమన్నాడు. మందు కంటకతం కాలేదు. 9 గంటల వేళ అన్నపూర్ణ తనువు చాలించింది. ప్రాణం పోయే ముందు కొంచెం తెలివి వచ్చింది. తన పక్కనే నీళ్లు నిండిన కళ్ళతో కూర్చున్న మీనాక్షిని చూసింది.
అతి ప్రయత్నంతో చేయి పైకెత్తి మీనాక్షి కంటినీటిని తుడిచింది. క్షణకాలం ఆమె కళ్ళు అటు ఇటు దేనికోసమో వెతుకులాడాయి. అంతలోనే అవి జీవం కోల్పోయాయి. 12 రోజులు అయిపోయిన తర్వాత వరదరాజుని తీసుకుని తల్లితో పుట్టింటికి బయలుదేరింది మీనాక్షి. వాడు నీతో ఎందుకు అన్నాడు శివయ్య. నాతో కాక ఎక్కడుంటాడు అంది మీనాక్షి. వరదరాజు ఇంట్లో అంతా ఏడుస్తుంటే తను ఏడ్చాడు తప్ప తల్లి కోసం బెంగ పెట్టుకోలేదు. మొదట్నుంచి రాజు పెంపకం అంతా మీనాక్షి చేతుల్లోనే జరిగింది. అన్నపూర్ణ పోయిన నాటి రాత్రి తల్లి పక్క ఖాళీగా ఉండటం చూసి అమ్మేది వదినా అని ప్రశ్నించాడు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది వరదం అంది మీనాక్షి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. మళ్ళీ వస్తుందా? వెంటనే వచ్చింది రెండో ప్రశ్న. అమ్మ రాకపోతే నీకు నా దగ్గర బాగుండదా వరదం? చేతుల్లోకి తీసుకుంటూ ప్రశ్నించింది మీనాక్షి. వదిన భుజం మీద వాలిపోతూ బాగుంటుంది అన్నాడు రాజు నిద్రకళ్ళతో. భార్య అత్తగారితో వెళ్ళిపోయాక ఇల్లు వెల్తిగా బావురుమన్నట్లు అనిపించింది శివయ్యకి. తండ్రితో తను గడిపిన జీవితం, తండ్రి చావు ముందు ఎంతో దీనంగా తనని బతిమలాడుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తన దురుసు సమాధానంతో ఆయన ముఖంలో మారిన రంగులు, ఆయన కంఠంలో చిలికిన ఆవేదన, నిర్లక్ష్యంగా తను వెళ్ళిపోతుంటే ఆయన చూసిన చూపు మనసులో మెదిలాయి. అవాంఛితంగా మీ తండ్రి కొడుకుల జీవితాల్లో నేను ప్రవేశించి మీ మధ్య గల ప్రేమాభిమానాన్ని మలినపరిచాను. దానికి కారణం ఏమైనా కారకురాల్ని నేను ఈ ఆస్తి కోసం రాలేదు. 4 ఇళ్ళు పాచిపని చేసుకుని నా బిడ్డని పెంచుకుంటాను అన్న పినతల్లి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె ఎంత బాధపడి ఆ మాటలు అని ఉంటుంది. కానీ వాటితో తన మనసు కరగలేదు. ఈ ఇంటి ఆడవాళ్ళు పాచిపని చేసి పిల్లల్ని పెంచుకోనక్కర్లేదు అన్నాడు. ఆ మాటల్లో కష్టంలో ఉన్న పినతల్లి పట్ల జాలి లేదు. పసివాడి పట్ల అభిమానం అంతకన్నా లేదు. తమ ఇంటి పేరుకు మచ్చ రాకూడదు. ఫలానా శివయ్య ఇలా అని నలుగురు చెప్పుకోకూడదు. ఆ మాటల్లోని ఆదరాభిమానాన్ని ఆమె గ్రహించలేనంత తెలివి తక్కువది కాదు. అయినా పరువుకి కట్టుబడి ఉండిపోయింది. ఆత్మాభిమానం కల ఆ ఇల్లాలు తనని దేనికి దేవిరించలేదు. భగవంతుడిచ్చిన జీవితాన్ని కష్టమైనా సుఖమైనా అనుభవించవలసిందే అన్నట్లు నడుచుకుపోయింది. ఈనాడు ఆమె ఇంక లేదని తెలుసుకున్నాక తను మరో విధంగా నడుచుకుని ఉండవలసింది అనుకున్నాడు శివయ్య. తమ ఇంట కాలు పెట్టిన నాటి నుండి ఆమె తన పట్ల చూపిన ఆప్యాయతను తను ఒక్కనాడైనా తిన్నగా అందుకోలేదు. అభిమానంగా జవాబు చెప్పలేదు. ఆమె ఈ లోకం నుంచి తరలిపోయే ముందు రోజు తనని శివ అని ఆప్యాయంగా పిలిచిన పిలుపు ఇల్లంతా వేనకు వేలు కంఠాలలో నుంచి పలుకుతున్నట్లుగా అనిపించింది శివయ్యకి. ఇదేమిటి? ఆమె కోసం నేను ఇంతగా ఎందుకు బాధపడుతున్నాను? బ్రతికి ఉండగా పలకరించి ఒక మంచి మాట మాట్లాడని తను, ఆమె జ్ఞాపకాలు బ్రతికి ఉండగా పలకరించి ఒక మంచి మాట మాట్లాడని తన్ను ఆమె జ్ఞాపకాలు ఎందుకు ఇంతగా చుట్టుముడుతున్నాయి? కళ్ళ ముందు ఉన్నంతకాలం నిర్లిప్తంగా మసలగలిగిన ఈ మనసు ఆమె లేదని తెలియగానే ఎందుకింత వ్యాకుల పడుతున్నది? ఆమె తనకేమీ కాదు. ఆమెపై తనకి ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఒంటరి ఇల్లు తన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నది. మీనాక్షి తిరిగి వస్తే మళ్ళా బతుకు కలకల్లాడుతుంది. తను అన్నపూర్ణను గురించి తలచబోడు. ఆమె జ్ఞాపకాలు తన మనసుని గాయపరిచేటంత శక్తివంతమైనవి కావు. దొలపరించుకుని వాటిల్లోంచి బయటపడాలని ప్రయత్నించాడు శివయ్య. పురిటికి పోయిన భార్య రాకకై 1000 కళ్ళతో ఎదురుచూస్తూ కాలం గడపసాగాడు. 3 నెలల నాడు మీనాక్షి తిరిగి వచ్చింది. బిడ్డను చూసుకునే అదృష్టం శివయ్యకి కలగలేదు. నెలలు నిండక పూర్వమే పుట్టిన ఆడపిల్ల 6 గంటల కాలం బతికి కన్నుమూసింది. వరదరాజుని చూసుకుంటూ మీనాక్షి తన బాధ అణుచుకోసాగింది. కొడుకులా చూసుకుంటున్నావు, అమ్మా అని పిలవటం నేర్చుకో అన్నాడు ఇరుగు పొరుగుల వాళ్ళు. అలా కాదు, వరదుడు నన్ను వదినా అనే పిలవాలి. అప్పుడు నేను అత్తయ్యని మర్చిపోయే ప్రమాదం ఉండదు అంది మీనాక్షి. వరదరాజు వదినా వదినా అంటూ వెంట తిరుగుతూనే రోజుల్ని సంవత్సరాల్ని ఒంటికి కలుపుకుంటూ పెరగసాగాడు. గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ చదువు పూర్తి చేసుకుని పట్టణంలోని హై స్కూల్లో చేరాడు. ఈ మధ్యకాలంలో మీనాక్షికి 3 సార్లు నెల తప్పినా 4-5 మాసాలకే గర్భం నిలవకుండా పోతూ వచ్చింది. అత్తగారు దెయ్యమై కోడలికి పిల్లల్ని కనకుండా చేస్తున్నది. ఆమెకు పిల్లలు పుడితే తన కొడుకుని సరిగా చూడదేమో అన్న అనుమానంతో ఇలా చేస్తున్నది అంటూ వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు గ్రామంలో కొందరు చాదస్తులు. ఒకరిద్దరు పెద్ద ముత్తైదువులు అమ్మడు ఈసారి నెల తప్పగానే తలంటి నీళ్లు పోసుకొని కొత్త చీర కట్టుకొని మీ అత్తగారికి దండం పెట్టుకో, నాకు పిల్లలు పుట్టినా మీ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తానని మొక్కుకో, నీ గర్భం నిలుస్తుంది అంటూ సలహాలు ఇచ్చారు. ఊదరపెట్టే ఈ మాటలు ఎంత లేదనుకున్నా శివయ్య మనసులో కూడా ప్రవేశించాయి. తిరిగి భార్య గర్భవతి అయితే వెంటనే ఆమెను పుట్టింటికి పంపివేయాలనుకున్నాడు. వరదరాజు 7వ క్లాసులోకి వచ్చేసరికి మీనాక్షికి తిరిగి నెల తప్పింది. 3 నెలలు పూర్తి కాకుండానే శివయ్య ఆమెను పుట్టింటికి ప్రయాణం కట్టించాడు. ఇప్పటి నుండి నేను వెళ్తే వరదుడి తిండి తిప్పలు ఎవరు చూస్తారు అంది మీనాక్షి. ఏదో విధంగా నేను చూసుకుంటాను మీనాక్షి. ఈ ఇంటిలో నువ్వు ఉంటే ఈసారి కూడా మనకి బిడ్డ దక్కదనిపిస్తున్నది. నా మాట విని వెళ్ళిపో అన్నాడు శివయ్య. భర్త ముఖంలోకి వింతగా చూసింది మీనాక్షి. పైవారు అంటున్న మాటల్ని
మీరు కూడా నమ్ముతున్నారా అంది ఆశ్చర్యంగా. శివయ్య అవునని జవాబు చెప్పలేకపోయాడు. కాదని నిర్ధారించలేకపోయాడు. భర్త మౌనాన్ని చూసి బాధపడింది మీనాక్షి. చచ్చిపోయిన తర్వాత కూడా అత్తయ్యకి ఈ ఇంటి మంచి చెడ్డల మీద ఆపేక్ష ఉంటే మనకి మంచే చేస్తుంది కానీ చెడు చేయదు. ఆమె దేవత అయి నన్ను ఆశీర్వదిస్తుందంటే నమ్మగలను కానీ దెయ్యమై నా బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటుందనే మాట కలలో కూడా ఆమోదించలేను. ఆమె మీద ప్రేమానురాగాలు మీకు లేవు, నాకు ఉన్నాయి. ఈసారి పురుడు నేను ఇక్కడే పోసుకుంటాను. నాకు అటువంటి భయం లేదు అంది నిశ్చలంగా. అమలక్కల మాటలకి విలువ ఇచ్చి పిరికిపందలా తను ఈ విధంగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు శివయ్య. తిరిగి భార్య పుట్టింటికి పోయే ప్రస్తావన చేయలేదు. కథ కొనసాగుతుందండి. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.